హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమంది హెచ్చరికలు వింటున్నారు, వినరో? ఎంతమంది అనుదిన ధ్యానంలో ఏకీవిస్తున్నారు, ఏకీవించరో? ఎంతమంది బైబిల్ చదివారు, చదవరో? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు, చెయ్యరు? అయినా 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 నీ ప్రేమతో నన్ను ఇంకా క్షమిస్తున్నావే ప్రభువా. అన్నం తినకుండా ఉంటారు కానీ ఆ వాక్యం చదవకుండా ఉండే వాళ్ళని క్రైస్తవులు అంటారా, విశ్వాసులు అంటారా? ఒకసారి చూడండి, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్లు. ఎగిరిపోతుంది సమయం, ఎగిరిపోతుంది సమయం, గతించిపోతుంది, గడియారం ముళ్ళు తిరిగిపోతుంది. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి అంటే ఎగిరిపోతుంది. చూడండి, గాలి పొట్టు గాలికి ఎగురినట్లుగా సమయము, చదవండి, గతించిపోతున్నది. విధి నిర్ణయము కాకమునిపే. సిగ్గుమాలిన జనులారా, ఏం చెబుతారో అది చెయ్యరా? ఎంత కోపం వస్తుందో తెలుసండి. చెప్పింది చెయ్యకపోతే, చేసింది చెప్పకపోతే మనుషులకి ఎంత కోపం వస్తుంది, మనకి ఎంత కోపం వస్తుంది. నువ్వు చెప్పింది మన బిడ్డ వినకపోతే, 4 సార్లు చెప్పినా వినకపోతే ఏం చేస్తారో? మొటికాయ కొడతారా లేదా? దేవుడు ఏంటి అంత ఈజీగా కనపడుతున్నాడు మనకి? ఎంతకాలం ప్రేమిస్తాడండి ఆయన, ఎన్ని విషయాల్లో ప్రేమిస్తున్నాడండి దేవుడు నిన్ను, ఎంతగా నిన్ను ఆశీర్వదించాడండి. ఏంటి మనం ఒట్టి ఊపిరిలాంటి వాళ్ళం మనం. విధి నిర్ణయం కాకమునిపై అంటే ఏంటంటే, విధి నిర్ణయం కాకపోతే తమిళ్ అన్నప్పటికీ పడిగా ఇంగ్లీష్లో ముందు చూడండి, తక్కువ చదవాలి. విధి నిర్ణయం కాకమునిపే ఏనమ్మా? ఉగ్ర కోపం, నీ మూమెంట్ వచ్చేసింది, నీ టైం వచ్చేసింది. విధి నిర్ణయం అంటే ఆయన చెయ్యి నీ మీద పడకముందే, ఆయన ఉగ్రత నీ మీద పడకముందే అన్నప్పుడు ఏసి నిన్ను ఒక బాధక్కర్లే, ఇట్టంటే చాలు ఎగిరిపోతాం మనం. అసలు విధి నిర్ణయం కాకమునిపై అంటే నిర్ణయించింది మనసులో ఆయన అనుకున్నది జరగక ముందే. చదవండి, యెహోవా కోపాగ్ని నీ మీదకు రాకమునిపే. నీకు ఇచ్చిన జీవితం చాలు, నువ్వు వృధా చేస్తున్నావు, నీకు వేస్ట్ ఇక లైఫ్, కమాన్ నేను తీసేస్తానంటే మళ్ళీ జన్మ లేదండి, మరో అవకాశం లేదు. ఇక దేవుడు నిర్ణయించిన రోజు, నీ మరణ దినము నీ మీదకు రాకమునిపే. హిజ్కియాతో చెప్పాడు, నీవు మరణం అవుతున్నావు, ఇక బ్రతకవు. వచ్చేసింది ఆయన ఎండ్. కానీ ఆయన మొరపెట్టాడు కాబట్టి ఆయుష్ను పెంచాడు. ఎటువంటి నువ్వు కళ్ళు మూసి మళ్ళీ తెరవకముందే, నీ గుండె ఆగి మళ్ళీ కొట్టుకోకముందే, దేవుడి నిర్ణయ కాలం రాకముందే, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. దేవుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. నీ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు నేను ఓపిక పెట్టాడు ఆయన. ఆయన నీ పట్ల సహనంగా ఉన్నాడు. పోనీలే 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 పోనీలే. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. కానీ ఆయన కోపము క్షణం క్షణం క్షణం. మీకు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయిందో లేదో తెలియదు, కానీ నాకు చాలాసార్లు అయింది. యాక్సిడెంట్ చెప్పి రాదు, కూర్చొనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. డామ్ కళ్ళు తెరిసేటప్పటికి నువ్వు చచ్చే ఉంటావో, బతికే ఉంటావో, తల పగిలి ఉంటుందో, కాలు ఇరిగి ఉంటుందో, నువ్వు ఎక్కడుంటావో, ఎక్కడైందో ఏం అర్థం కాదు నీకు అసలు. ఒక్క క్షణం దేవుడు నిన్ను మర్చిపోతే, ఒక్క క్షణం దేవుడు నిన్ను విడిచిపెడితే ఎందుకు పనికిరామండి మనం? పీనుగు అయిపోతాం. జీవితకాలం అంతా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళం అయిపోతాం అంతే. ఒక్క క్షణం, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది గుండె. నువ్వు బతికినప్పటి నుంచి ఇప్పటిదాకా నీ గుండె నువ్వు కొట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అనుక్షణం నిన్ను కాపాడుతున్నాడు ఆయన. ఆ టప్పనేది టప్పని ఆగిందంటే హార్ట్ అటాక్ అంటారు, టప్పని ఆగింది మళ్ళీ కొట్టుకోకపోతే డెడ్ అంటారు. ఇంకంతే, చచ్చిపోయావు, అయిపోయిందంతే. కొత్త సంవత్సరం ఎందుకు నీకు చెప్పు? ఏమన్నా తీర్మానం చేసుకున్నావా ఈ సంవత్సరంలో దేవుని కొరకు బతుకుతానని? ఏమన్నా తీర్మానం చేసుకున్నావా దేవునికి అట్లా కృతజ్ఞత కలిగి ఉందామని? అసలు ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటి కొరకు కృతజ్ఞత కలిగి ఉన్నావా? మిమ్మల్ని శిక్షించటకై
యెహోవా ఉగ్రత దినము రాకముందే రండి 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 రండి. ఇంతేనండి దేవుడు మనల్ని పిలిచేది. నా దగ్గర రండి, ప్రయాసపడి భారం మోచున్న వారలా నా యొద్దకు రండి, అవిశ్వాసులైన వారలా నా యొద్దకు రండి, మేము బాగు చేస్తాను. ద్రోహులైన బిడ్డలారా పొండి అట్టం లేదు, రండి, నేను నా రక్తంలో నిన్ను కడుగుతాను. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావాలి. రా 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 రా. ఒక దినం రాబోతుందండి, అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండమునకు పొండి. రమ్మన్నప్పుడు రాకపోతే పొమ్మంటాడు, జాగ్రత్త. నేను పిలిచినప్పుడు నేను చేతులు చాచినప్పుడు మీరు రాలేదు, నేను పిలువగా మీరు వినలేదు, కాబట్టి మీరు మొరపెట్టినప్పుడు నేను వినను, మీరు బోరుమని ఏడ్చినా సరే నేను మిమ్మల్ని కనికరించను అన్నాడు. ఆయన కోపం రగులుకోకముందే, ఆయన ఉగ్రత మీ మీదకు రాకముందే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉగ్రతకు మేము గురి కాకుండా నీ కృపకుడైనా మమ్మల్ని అర్హులుగా చేసావు. నీకు వందనాలయ్యా. నీ కోపమునకు మేము గురి కాకుండా నీ వాత్సల్యతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. వందనాలయ్యా. నిజంగానే మాలో చాలా మందివి మరో సంవత్సరంలో ప్రవేశించడానికి అర్హులం కాదయ్యా. అయినా నీ కృప చొప్పున, అయినా నీ ప్రేమ చొప్పున మా ఆయుష్ను పొడిగించినందుకు వందనాలు. మరో అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీవే నా దిక్కు, నీవే నా గతి, నీతోనే నా దినచర్య ప్రారంభం, నీతోనే నా దినచర్య ముగింపు అని తీర్మానం చేసుకుంటున్నామయ్యా. నీవు లేని యాత్రలు మాకొద్దు, నీవు లేని ప్రయాణాలు మాకొద్దు, నీవు లేని పనులు మాకొద్దు, నీవు లేని చోట మేము ఉద్యోగాలు చేయొద్దయ్యా. నువ్వు ఉంటే మాకు చాలయ్యా. మమ్మల్ని పోషించగలవయ్యా, మా అవసరతలు తీర్చగలవయ్యా. ప్రభుత్వాలు, లోకస్తులు, వ్యాపారాలు మాకు ఇవ్వలేనివన్నీ నీ ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావన్న విశ్వాసం మాకు దయచేయ్యా. సాతాను మమ్మల్ని ముట్టకుండానట్లుగా, వాడి సంఖ్యలలోనికి మళ్ళీ వెళ్ళకుండానట్లుగా, వాడి బంధకాలలో మళ్ళీ పడకుండానట్లుగా ఈ కొత్త సంవత్సరం నిజంగానే క్రొత్త హృదయాన్ని, క్రొత్త జీవితాన్ని, క్రొత్త ఆశీర్వాదాలను మేము పొందినట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్, ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ చాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. ప్రతిధ్వని